హాయ్ అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమీస్ హోమ్ అండ్ కిచెన్. నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఇవాళ ఒక మంచి వ్లాగ్‌తో అయితే మీ ముందుకొచ్చాను. ఇది నా సాటర్‌డే వ్లాగ్ అండి. వ్లాగ్ కరెక్ట్‌గా నేను 7:30కి అయితే స్టార్ట్ చేశాను. డైలీ మార్నింగ్ రొటీన్ షేర్ చేస్తున్నాను కదా అని చెప్పి ఇవాళ మార్నింగ్ రొటీన్ స్కిప్ చేసి ఇక తర్వాత నా క్యారియర్స్ ప్రిపరేషన్ ఇంకా పిల్లలు వెళ్ళాక నాకు ఇంట్లో ఉండే కొన్ని పనులన్నీ కూడా ఇవాళ వ్లాగ్లో మీకు షేర్ చేస్తాను. వ్లాగ్ అంతా మిస్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి, చాలా బాగుంటుంది. ఇవాళ దీపారాధన అనేది చాలా తొందరగా చేసేసుకున్నాను. సో ఇంకా తర్వాత చాలా టైం ఉందన్నమాట. ఇంకా ఒక పక్కన ఏంటంటే ఇవాళ పాలకూర తీసుకున్నాను. ఒక కట్ట చుక్కకూర కూడా ఉంది అందులో. పప్పు, చుక్కకూర, ఒక టమాటా వేసి కొద్దిగా పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసి ఉప్పు, కారం, ఇక పసుపు, ధనియా పౌడర్ అయితే వేసి పెట్టేసుకుంటే చక్కగా విజిల్ వచ్చాక దీంట్లో పోపు అనేది పెట్టుకుంటే ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. బట్ మార్నింగ్ టైం ఏంటంటే కుక్కర్స్లో పెట్టుకుంటే కొద్దిగా పని అనేది ఫాస్ట్గా అవుతుంది. కాకపోతే కుక్కర్లో మనం చేసిన రెసిపీస్ కన్నా నార్మల్గా పోపు వేసుకొని పప్పు ఉడకపెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. బట్ టైం సేవింగ్ కాబట్టి ఇలా కుక్కర్స్ అనేవి నేను ఎర్లీ మార్నింగ్ యూస్ చేస్తూ ఉంటా. అండ్ దాంతో కాంబినేషన్గా ఇవాళ ఆలు ఫ్రై చేస్తున్నాను. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. పప్పుతో కాంబినేషన్ కూడా బాగుంటుంది. ఆ తర్వాత ఇవాళ ఇంకా మాకైతే గ్లేజర్ లేదు కదా ఇక్కడ, పిల్లలకి వాటర్ కూడా పెట్టాను. 4 బర్నర్ స్టవ్ ఉండడం వల్ల ఇదొక బెనిఫిట్ అనే చెప్పుకోవచ్చు. ఒకవైపు రైస్ కుక్కర్ పెట్టా, ఒకవైపు దాల్ కుక్కర్ పెట్టాను, ఒకవైపు ఆలు ఫ్రై అవుతుంది, ఒకవైపు వాటర్ ఉందన్నమాట. సో ఇలా అయితే మార్నింగ్ కొద్దిగా టైం అనేది సేవ్ అవుతుందనే చెప్పాలి. స్టవ్ వల్ల ఎట్ ఏ టైం వర్క్ అనేది కొద్దిగా కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత ఇంకా చూసారు కదా, ఈ పీల్ చేసినవన్నీ కూడా ఇలాగ ఒక బాక్స్లో అయితే ఉంచుకున్నాను. అండ్ పొటాటోస్ అవి వాష్ చేసినవి ఉంటాయి కదా, గ్రీన్ ప్లాంట్స్ అవి ఇప్పుడు వాష్ చేశాను కదా, ఇవన్నీ కూడా మొక్కల్లోకి మనకి కిచెన్ కంపోస్ట్ కింద పనిచేస్తుంది అనమాట. ఆ తర్వాత ఇంకా పిల్లల లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ అయిపోయి ఇంకా దాల్, ఇవాళ ఆలు ఫ్రై, రైస్ అయితే ఇలాగా చల్లగా అవ్వడానికి కాసేపు అయితే ఉంచా అనమాట. ఇంకా మార్నింగ్ మీకు దీపారాధన చేసినప్పుడు ఇవాళ షేర్ చేయలేదు కదా, అందుకే ఒక చిన్న బిట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇవాళ తెల్లవారు పూజ అయితే చక్కగా ఇలా అయిపోయిందండి. ఇవాళ అన్నీ ఇంట్లో పువ్వులే అనమాట. చక్కగా ఇప్పుడు మనకి కాగడ మల్లె పూలు ఉంటాయి కదా, మద్రాస్ జాజులు చక్కగా వస్తున్నాయి అనమాట. అయితే మాలగుచ్చి వేద్దాము అంటే మార్నింగ్ అంతా టైం సరిపోలేదు కాబట్టి ఇలా పువ్వులు అయితే చక్కగా నక్షత్రాల్లా ఉన్నాయన్నమాట. వైట్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి బుజ్జి బుజ్జిగా. సో అలా అయితే అమర్చేసి ఇంకా పూజ అనేది చేసేసుకున్నా. ఇంకా వినాయకుడి దగ్గర బయటన మీరు చూసారు కదా, చామంతులు పెట్టాను. సో ఆ చామంతి పువ్వు ఒకటి కట్ చేసి పెట్టాను అనమాట. ఇంకా బయటన తులసి మాత దగ్గర కూడా ఇలా పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. ఎర్లీగా పని అయిపోతే అదొక హ్యాపీనెస్ అండి. ఎందుకంటే పూజ తొందరగా అయిపోయింది, క్యారియర్స్ కూడా తొందరగా అయిపోయి ఎట్ ఏ టైంకి అయిపోతే అంత వర్క్ లోడ్ అనిపించదు అనమాట. పూజ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే పిల్లలు వెళ్ళాక చేసుకుంటాను కాబట్టి ఇంకో హాఫ్ అన్ అవర్ టైం అనేది 8:30కి నాకు వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత కిచెన్ క్లీనింగ్స్ ఇలా అవన్నీ చేసుకుంటాను అనమాట. సో ఇవాళ ప్రెషర్ కుక్కర్స్లో పెట్టాను కదా, అన్నీ కూడా పొంగిపోయి చక్కగా, ఇంకా కిచెన్ మాత్రం క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఇక నేను కూడా బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈవేళ దోస బ్యాటర్ ఇంట్లో ఉంది. దోస బ్యాటర్ ఏంటంటే ఒక 3 to 4 డేస్కి అనేది వేసేసుకుంటా. మళ్ళీ ఆల్టర్నేట్గా ఒక 3 to 4 డేస్ తర్వాత ఇంక ఇడ్లీ ఉంటుందన్నమాట. అలాగ ఆల్టర్నేట్గా అవుతూ ఉంటుంది. ఒక్కొక్క మధ్యలో అయితే ఒక్కొక్క రోజు పూరి అండ్ రోటీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటా. ఇవాళ ఇంకా దోశ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. నాకు కూడా దోశ అనేది ఏంటంటే కొద్దిగా వేడివేడిగా తింటేనే బాగుంటుంది కదా, అందుకని నాకు మాత్రం తర్వాత వేసుకుంటా. ఇడ్లీ అయితే ఇంకా వేరే ఏ బ్రేక్ఫాస్ట్ అయినా నేను ముందే ప్రిపేర్ చేసి ఉంచేసుకుంటాను నాకు కూడా. సో దోశ వేడివేడిగా వేసుకున్నాను నేను కూడా. ఇంకా చట్నీ అవేళ మూంగ్ఫలీ చేశాను. మూంగ్ఫలీ చట్నీ ఇంకా దోశ అనమాట. అయితే మీరు అబ్జర్వ్ చేశారో లేదో, కొద్దిగా వాయిస్ ఇచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. ఈ మధ్యన అన్నీ కార్తీక మాసం స్టార్ట్ అయిన కాడి నుంచి ఎర్లీ హవర్స్ లేసి పనులు అయితే చేసుకుంటున్నాను కదా, ఆస్తమా ప్రాబ్లం ఉందని చెప్పి మీకు షేర్ చేశాను కదా. సో ఆ ఎఫెక్ట్ అంతా కూడా ఒక 2 డేస్ నుంచి అయితే చాలా హెవీగా ఉందన్నమాట. సాటర్డే నుంచి చాలా
కోల్డ్గా ఉందన్నమాట. విపరీతమైన దగ్గు ఆయాసం వస్తుంది. నిన్న నైట్ అయితే నిద్రపోలేదు. బట్ వ్యూవర్స్ అందరూ వెయిట్ చేస్తారు నేను ఇచ్చిన ప్రకారంగా డైలీ వ్లాగ్స్ షేర్ చేయాలి మీకు అని చెప్పేసి. ఎంత ఇబ్బంది ఉన్నా ఎడిటింగ్ అనేది చేసి అయితే ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను వ్లాగ్ అనేది. యాక్చువల్లీ ఇవాళ స్కిప్ చేసి రేపు వ్లాగ్ అనేది షేర్ చేద్దాం అనుకున్నా. బట్ మిమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ మిస్ అవుతాను, మీతో మళ్ళీ ఇంటరాక్ట్ ఉండదు అని చెప్పి అయితే వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నా. అండ్ నిన్న ఒక విషయం షేర్ చేస్తాను కదండి, ఎవ్రీ సండే ఏంటంటే మండే టు సాటర్డే వరకు డైలీ వ్లాగ్స్ అన్నీ నేను ఇంట్లో మీకు షేర్ చేస్తాను. అండ్ ఎవ్రీ సండే మాత్రం ట్రావెలింగ్ వ్లాగ్స్ అనేవి మీకు షేర్ చేస్తాను. అంటే ట్రావెలింగ్లో ఉన్నవే కాదు, బయట మేము ఎక్కడికైనా వెళ్ళి విజిట్ చేసిన టెంపుల్స్ అవి ఉంటాయి కదండి, అలాంటివి షేర్ చేస్తాను. ఎందుకంటే మన ఛానల్లో చాలామంది ట్రావెలింగ్ వ్లాగ్స్ కూడా ఇంట్రెస్ట్గా చూసేవాళ్ళు ఉన్నారనమాట. సో అలాంటి ట్రావెలింగ్ వ్లాగ్స్ వల్ల ఏంటవుతుందంటే ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే కొద్దిగా మెసేజ్ అనేది వాళ్ళకి ఫార్వర్డ్ అవుతుంది. అండ్ అక్కడ ఉన్న కొన్ని విశేషాలు అనేవి మీతో షేర్ చేయడం అవుతుంది. సో అందుకే ఇంకా ట్రావెలింగ్ వ్లాగ్స్ అనేవి ఎవ్రీ సండే మీకు షేర్ చేస్తా. సో ఇంకా వ్లాగ్లోకి వచ్చేద్దాం. ఇక్కడైతే నేను చక్కగా బ్రేక్ఫాస్ట్ అనేది చేస్తున్నా. నాకైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడం అంత ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. బట్ ఇప్పుడు ఎర్లీగా వర్క్ అయిపోతుంది కదా, బ్రేక్ఫాస్ట్ చెయ్యాలి అని చెప్పి అయితే చేస్తున్నాను. మెయిన్ ఏంటంటే పని అవ్వక బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేసేదాన్ని బిఫోర్ 10 అలా అయిపోయేది దీపారాధనకి. బట్ ఇప్పుడు ఎర్లీగా పెట్టేసుకుంటున్నాను కాబట్టి ఇంకా ఆ టైంకి అయితే డైలీ బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేసేస్తున్నా. ఎక్కువ తినకపోయినా కొద్దిగైనా తింటే మంచిదన్నమాట. సో అందుకని నేను కూడా ఈ ఒక అలవాటు అనేది ఇప్పుడు పెట్టుకున్నా. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయాక నాకేంటంటే బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఒక ఛాయ్ అనేది మళ్ళీ కావాలన్నమాట. మార్నింగ్ లేచిన వెంటనే ఒక్కసారి తాగుతా. అంటే లేచిన వెంటనే కాదు, పనులన్నీ అయిపోయాక దీపారాధన అంతా అయిపోయాక ఒక్కసారి తాగుతా. అండ్ మళ్ళీ ఇంట్లో పిల్లలంతా వెళ్ళిపోయాక బ్రేక్ఫాస్ట్ చేశానంటే కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ అయితే నేను బ్రేక్ఫాస్ట్తో పాటు ఛాయ్ అనేది తాగి కాసేపు అయితే రిలాక్స్ అవుతా అనమాట. రిలాక్స్ అయ్యాకే మిగతా పనులన్నీ చేస్తా. ఒకేసారి హడావిడిగా పనులన్నీ చేసేసిన కొద్దిగా టైర్డ్నెస్ అనేది వచ్చేస్తుంది కదా. సో మనకి నచ్చినట్టుగా మనం ఎంజాయ్ చేస్తూ పని చేసుకుంటే పని కూడా మనకి తెలియదు. అండ్ ఎవ్రీడే వర్క్ అనేది మనం షెడ్యూల్గా ఒక టైం టేబుల్ ప్రకారంగా చేసుకెళ్ళిపోతే మనకి ఆ వర్క్ చేస్తున్నాము అని కూడా అనిపించదు అనమాట. హెల్త్ బాగోలే లేకపోతే అది వేరే ఇష్యూ, కానీ లేదు అనుకుంటే డైలీ నేను యాజ్ ఇట్ ఈస్ సేమ్ రొటీన్ అనమాట, ఒకేలా ఉంటుంది. అండ్ బ్రేక్ఫాస్ట్ చేశాను కదా, ఇంకా అక్కడంతా కూడా ఒక్కసారి కొద్దిగానే క్లీనింగ్ చేసేసుకుంటున్నా. సో ఇలాంటి చిన్న చిన్న పనులు అనమాట. మనం పెద్ద పనులే ఉండవు ఇంట్లో, బట్ చిన్న పనులు అనేవి మనకి తెలియకుండానే మనం చేస్తూనే ఉంటాము. అలా చేసుకుంటూ ఉంటేనే అదే మెయింటెనెన్స్ అనమాట, హౌస్ మెయింటెనెన్స్. సో ఒకసారి అయితే మొత్తం డైనింగ్ టేబుల్ అంతా నీట్గా క్లీన్ చేసేసి ఇంకా తర్వాత కిచెన్ క్లీనింగ్కి వెళ్తున్నా. ఎందుకంటే ఈవేళ చెప్పాను కదా, పప్పు పెట్టాను కదా కుక్కర్లో, పప్పు అయితే చక్కగా పొంగిందనమాట. కొద్దిగా వాటర్ అనేది ఎక్కువ వేసా, అందుకే ఇంకా బయటకు వచ్చింది. సో అయితే వెంటనే అయితే క్లీన్ చేస్తాను. నేనైతే వెంటనే క్లీన్ చేస్తాను. కాకపోతే స్టవ్ కొద్దిగా హీట్గా ఉండేటప్పుడు ఏంటంటే మనం క్లీన్ చేయకూడదు కాబట్టి నాకు అయినంత వరకు క్లీన్ చేసి మిగతాదంతా అలా ఉంచేసి కొద్దిగా పని అంతా అయిపోయాకైతే ఒక్కసారి డీప్ క్లీనింగ్ అనేది చేసేసుకుంటా. అయితే నాన్ వెజ్ ఉండలేదు కదా, అంత పెద్ద పనే ఉండదు, వెజ్జే కాబట్టి తొందరగానే వర్క్ అనేది అయిపోతుంది. ఫస్ట్ అయితే నేను కిచెన్ క్లీనింగ్ చేసినప్పుడు మార్నింగ్ మనం ఏ వంటలు చేస్తామో వెజల్స్ అన్నీ కూడా తీసేసి ఏవైనా కర్రీస్ అయినా లెఫ్ట్ అయినా ఏవైనా సరే వేరేగా ట్రాన్స్ఫర్ చేసేసుకుంటా చిన్న చిన్న బాక్సెస్లో. అండ్ అవన్నీ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ కౌంటర్లో పెట్టేసుకుంటా. అండ్ రైస్ మాత్రం అలానే ఉంచేసి ఆఫ్టర్నూన్ ఒక్కసారి మనకి రైస్ అంతా కంప్లీట్ అయిపోయాక అప్పుడు వాష్ చేస్తాను అనమాట. సో అవన్నీ క్లియర్ చేసేసాక ఇంకా తర్వాత నేను
క్లీనింగ్ స్టార్ట్ చేశా. చాలాసార్లు మీకు షేర్ చేశాను. నాకు ఎవరో చెప్పారనమాట, ఒక క్లీనర్ అనేది యూజ్ చేయండి బావుంటుందని. నేనెందుకు ఏ క్లీనర్స్ యూజ్ చేయనంటే, నాకు ఎలర్జీ ఉందనమాట. సోప్స్ కానీ, డిటర్జెంట్స్ కానీ, ఆహ్, షాంపూస్ ఇంకా ఇలాంటివి అన్నీ కూడా ఎలర్జీస్ అనమాట. స్కిన్ ఎలర్జీస్. సో, అందుకనే నాకు ఏది సూట్ అవుతుందో దాంతోనే చేస్తా. ఎప్పుడు కూడా నేను హెయిర్‌కి యూజ్ చేసే షాంపూసే తీసుకొని కొద్దిగా వాటర్‌లో మిక్స్ చేసి అయితే ఉంచుకుంటాను. లేదు అనుకుంటే విమ్ లిక్విడ్ ఉంటుంది కదా, అది. ఈ రెండే యూజ్ చేస్తాను అనమాట. ఇంకేనేమీ యూజ్ చేయను. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎలర్జీస్ అనేవి ఉంటాయి కదా. సో నాకు ఇవన్నీ కూడా ఎలర్జీస్ అనమాట. సో అందుకని ఇంకా షాంపూ వేసి లైట్గా క్లీన్ చేసేసుకున్నా. అండ్ మా స్టవ్ ఏంటంటే కొద్దిగా అప్ అండ్ డౌన్ ఉంటుంది. సో మధ్యలో ఒక లైన్ అనేది ఉంటుందన్నమాట. మనకి ఆ లైన్లో ఉండిపోతుంది. ఏదైనా పొంగినా చేసినా మనం క్లీన్ చేసినప్పుడు లోపల ఉండిపోద్ది అనమాట. సో ఒక చిన్న స్మాల్ పిన్ ఒకటి పట్టుకొని మన సేఫ్టీ పిన్ ఉంటుంది కదా, సేఫ్టీ పిన్తో నీట్గా అయితే దాని మధ్యలో ఏదైనా ఉంటే గ్యాప్లోని నీట్గా డస్ట్ అది రిమూవ్ చేసేసి, ఇంకా మార్నింగ్ నుంచి మనం పట్టుకున్నవి ఇంకా సరౌండింగ్స్లో ఉన్నవి అన్నీ కూడా నీట్గా ఒక్కసారి అయితే క్లీన్ చేసేస్తున్నా. ఇలా అయితే నేను వీక్లీ ట్వైస్ చేస్తానండి. డైలీ అయితే అవి ఏమీ చేయను అనమాట. ఎందుకంటే డైలీ అంత ఏమో డస్టింగ్ అంత అవ్వదు. సో వీక్లీ ట్వైస్ మాత్రం ఇలా క్లీనింగ్ అనేది చేసుకుంటాను. ఇంకా ఈవేళ మీకు షేర్ చేస్తున్నాను కాబట్టి ఇంకా అన్నీ కూడా నీట్ అండ్ క్లీన్గా మొత్తం అంతా క్లీన్ చేసేసా. చూసారు కదా. అండ్ పైన మనీ ప్లాంట్స్, ఇంకా మన ఆయిల్ డిస్పెన్సర్స్, ఇవన్నీ కూడా ఇంకా ఏ టు జెడ్ క్లీన్ చేశానంటే ఒక్కసారి ఇంకేం పని లేదు. కాబట్టి ఈ పని అంతా క్లియర్గా నీట్ అండ్ క్లీన్గా ఒకసారి అయితే చేసేసుకుంటా అనమాట. ఇలా చేసుకుంటే మనకి ఒక 3 to 4 days వరకు కూడా కిచెన్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇంకా కిచెన్ క్లీనింగ్తో పాటు ఈ కిచెన్లో పెట్టిన గ్రీన్ ప్లాంట్స్ అన్నీ కూడా తీసేసి ఒక్కసారి అయితే వాష్ చేసుకొని, వాటర్ కూడా నేను వీక్లీ ట్వైస్ అనేది మనీ ప్లాంట్స్లో వాటర్లో వేసినవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటా. క్లీన్ చేసుకొని పెట్టుకుంటే చక్కగా మనకి ఎప్పుడు కూడా మనీ ప్లాంట్ అనేది మనకి ఎల్లోయిష్ కలర్గా అనేది రాదనమాట ప్లాంట్స్ ఏవి కూడా. సో ఇది నేను వీక్లీ ట్వైస్ ఇలా అయితే చేసి పెట్టుకుంటా. మీరు చూసారు కదా, ఇదైతే బయట వినాయకుడి దగ్గర పెడతాను, ఆ మనీ ప్లాంట్ అనమాట. సో ఇలా అయితే నా దగ్గర ఉన్న మనీ ప్లాంట్స్ అన్నీ కూడా నీట్గా వాష్ చేసేసుకుంటా. ఆ తర్వాత కిచెన్ క్లీనింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయాక ఒక్కసారి ఏంటంటే కింద ఉన్న అంటే కిందన డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ అయితే కిందన ఉంటుందన్నమాట, ఒక స్మాల్ బెడ్రూమ్. సో అవన్నీ కూడా నీట్గా మార్నింగ్ ఏంటంటే ఈ పళ్ళన్నీ చేస్తాం కానీ మోపింగ్ అండ్ ఇల్లు ఊడుస్తాం కానీ ఇలాంటి డస్టింగ్స్ అయితే చేయం కదా. సో వీక్లీ ట్వైస్ ఏంటంటే ఇలాంటి డస్టింగ్స్ అనేవి పెట్టుకుంటా. ఇంట్లో ఏమైనా మన దగ్గర ఎలాంటి
పెట్టిన డెకోర్ ఐటమ్స్ అన్నీ కూడా వీక్లీ ట్వైస్ ఇలాగే క్లీన్ చేసేసుకుంటా. ఇక బ్యాగ్ చూసారు కదా, పింక్ కలర్తో లిపోన్ ఆర్ట్ అనమాట. అది నేనే చేశాను. మనకి కేక్ కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా, అలాంటివి ఒక 2-3 అయితే చేసి ఉంచా అనమాట. చాలా బాగుంటుంది అది. బుద్ధ వెనకతలు పెట్టడానికి చాలా నీట్గా ఫిక్స్ అయిపోయిందనమాట. అండ్ ఈ బుద్ధ కూడా నేను మధ్యప్రదేశ్లో తీసుకున్నానండి. చాలా బాగుంటుంది, నాకు ఇష్టంగా తీసుకున్నానమాట అక్కడ. అండ్ ఇలాంటి చిన్న చిన్న క్లీనింగ్స్ అయితే పిల్లలు వెళ్ళిపోయాక నా పనులన్నీ కూడా ఇలాగా డైలీ రొటీన్ అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. ఒక్కొక్క వర్క్ ఉంటుంది. డైలీ ఒకేలా అయితే మన ఎవరి రొటీన్ కూడా ఉండదు. సో వీక్లీ ట్వైస్ అయితే కంపల్సరీ నేను వీలు చూసుకొని, వీక్ డేస్ కాకుండా వెడ్నెస్డేస్, సాటర్డేస్, సండే అయితే అవ్వదులేండి, పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి ఈ 2 డేస్లో మ్యాక్సిమం నేను క్లీనింగ్స్ అనేవి పెట్టుకుంటాను అనమాట. అండ్ ఒక్కసారి క్లీన్ చేసేసాక ఫైనల్ లుక్ చూడండి ఎంత బాగుందో నీట్గా. అయితే కింద వర్క్ అంతా కంప్లీట్ అయిపోయాకైతే ఒక్కసారి నేను పైకి వెళ్తా. పైన క్లీనింగ్స్ అన్నీ కూడా ఆఫ్టర్నూన్ నుంచి చేసుకుంటా. అయితే నేను ఆల్టర్నేట్గా పెట్టుకుంటా అండి క్లీనింగ్స్ అన్నీ ఒకే రోజు పెట్టుకొని హెవీ అయిపోతుంది కదా మనకు కూడా వర్క్. సో ఈ వర్క్ అంతా అయిపోయాక కాసేపు అయితే రిలాక్స్ అయ్యి అప్పుడు పైకి వెళ్తా. ఏమైనా డస్టింగ్స్ ఏమైనా చేయాలి అనుకుంటే, ఇంట్రెస్ట్గా ఉంది అనుకుంటే ఆ రోజు చేస్తాను, లేదంటే వేరే రోజు ఏదైనా పెట్టుకుంటా. కాకపోతే మార్నింగ్ లేచిన వెంటనే పిల్లలు నిద్ర లేచి వస్తారు కదా కిందకి, అప్పుడైతే బెడ్ అంతా నీట్గా సర్దేసి అయితే రమ్మంట. దీపం పెట్టే ముందే మనకి బెడ్ అనేది ఎప్పుడు నీట్గా ఉండాలన్నమాట. సో ఆ ఒక్కటి మాత్రం మార్నింగ్ చేసి, మిగతాది మాత్రం కిందన దీపం కొండెక్కిపోయాక దీపారాధన అంతా కింద వర్క్ అంతా వన్స్ కంప్లీట్ అయిపోయాక అయితే పైకి వెళ్తా అనమాట క్లీనింగ్కి. సో ఈరోజు వ్లాగ్ ఇదేనండి. నేను చేసిన కిచెన్ క్లీనింగ్ అండ్ డస్టింగ్ అయితే చాలా సింపుల్గా ఇలాగైతే నేను వీక్లీ ట్వైస్ చేసుకుంటా అనమాట. వీక్లీ ట్వైస్ చేసుకుంటే మనకి ఎప్పుడు కూడా వర్క్ హెవీగా ఉండదు, నీట్గా ఉంటుందన్నమాట. సో నేనైతే మా ఇంటిని ఇలాగే మెయింటైన్ చేస్తాను. నేను చేసిన వర్క్ మీకు నచ్చింది అనుకుంటే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి, ఒక వ్యూ ఇవ్వండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే వాచ్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చిన ఒక లైక్ నాకు చాలా మోటివేషన్, ఇంకా సపోర్టివ్గా ఉంటుంది. నాకు కూడా తెలుస్తుంది నేను చేసిన వ్లాగ్స్ మీకు ఎంతవరకు నచ్చుతున్నాయి, మన వ్లాగ్స్ ఎంతవరకు రీచ్ అవుతున్నాయని. అండ్ మీరు ఇచ్చిన 1 వ్యూ వల్ల మన ఛానల్కి ఇంకొద్దిగా గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ ప్లీజ్ అండి, చూసిన వెంటనే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని ఎక్కువ వాచ్ చేస్తున్న వాళ్ళంతా నాన్ సబ్స్క్రైబర్స్ అనమాట. సో మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో మీట్ అవుతా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి.